మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 194. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీ ఫీలింగ్ అనేది షేర్ చేయండి. నా ఫీలింగ్ మాత్రం వెరీ సాడ్. ఒకసారి స్టోరీలోకి వెళ్ళిపోదాం. అరుణ్ గుప్తా లండన్ నుండి స్విట్జర్లాండ్కి స్టార్ట్ అవుతాడు. రిత్విక్ అమృత వైపు చూసి, ఏంటమ్మో ఎందుకు నడుచుకుంటూ వెళ్దాము అన్నావు అని అనగానే, పక్కనే కదా రిత్విక్, అందులో నీతో ఇలా నడవడం నాకు చాలా ఇష్టం. ఇంకెంతసేపు, ఒక 15 మినిట్స్ నడిస్తే హాస్పిటల్ వచ్చేస్తుంది కదా అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ 15 నిమిషాలు తర్వాత హాస్పిటల్కి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ చెక్ చేసి 3rd మంత్ వచ్చిందని చెప్పి బేబీ అంతా బాగానే ఉంది, కానీ అమృత వీక్గా ఉంది అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి మంచి డైట్ ఫాలో అవ్వమని చెబుతుంది. రిత్విక్ అలాగే అని చెప్పి అమృతని తీసుకుని బయటికి వస్తాడు. డాక్టర్ చెప్పింది విన్నావు కదా, ఇప్పటి నుండి నేను ఏం చెప్తే అదే చేయాలి, నేను ఏం ఫుడ్ పెడితే అదే తినాలి, అర్థమైందా? నీకు కొంచెం హెల్త్ సెట్ అయ్యాక మనం ఆస్ట్రేలియాకి వెళ్దాం, అక్కడ మీ పేరెంట్స్తో మాట్లాడి తర్వాత డాడీతో మాట్లాడతాను అని అనుకుంటూ ఇద్దరు హాస్పిటల్ నుండి మెడిసిన్స్ తీసుకుని బయటికి వస్తారు. అలా నడుచుకుంటూ వస్తూ అమృత ఒక చోట ఆగిపోతుంది. ఏమైందమ్ము అని అడగగానే, రిత్విక్ అటువైపు చూడు అని రోడ్డుకి అటు సైడ్ షాప్లో బయటికి కనిపిస్తున్న ఒక టెడ్డీ బేర్ని చూపిస్తుంది. నీకు ఆ టెడ్డీ బేర్ కావాలా అని అడుగుతాడు రిత్విక్. అవును రిత్విక్, చాలా ముద్దుగా ఉంది కదా అని అనగానే, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకువస్తాను అని రిత్విక్ అనగానే, ఇప్పుడు వద్దులే రిత్విక్, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాం అని అనగానే, అవసరం లేదు, ఇప్పుడే వస్తాను కదా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రిత్విక్ నెమ్మదిగా రోడ్డు క్రాస్ చేసి అటువైపు షాప్లోకి వెళ్ళి టెడ్డీ బేర్ని కొని షాప్ బయటికి వస్తాడు. అలా రిత్విక్ షాప్ బయటికి వచ్చి రోడ్డు క్రాస్ చేస్తుండగా స్పీడుగా ఒక కారు వచ్చి రిత్విక్కి గట్టిగా డాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వెంటనే గాలిలోకి ఎగిరి అలాగే కింద పడిపోతాడు. అమృతకి ఒక క్షణం గుండాగినంత పని అవ్వగానే అలాగే బొమ్మలాగా నుంచుని ఉండిపోతుంది. తనకి టెన్షన్ వలన కాళ్ళు చేతులు కూడా వణుకుతూ ఉండగా నెమ్మదిగా ముందుకు వెళ్ళి అక్కడ రిత్విక్ చుట్టూ రౌండ్గా వచ్చిన వాళ్ళని పక్కకు తప్పుకుని ముందుకు వెళ్ళి రిత్విక్ని చూడగానే రిత్విక్ తల నుండి బ్లడ్ బయటికి వస్తూ కనిపించడం చూసి ఒక్కసారిగా అమృత రిత్విక్ అని గట్టిగా అరుస్తుంది. దగ్గరికి వెళ్ళి రిత్విక్ ప్లీజ్ లెగు అని అమృత ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అంబులెన్స్ రావడం వలన అక్కడ వాళ్ళు రిత్విక్ని అంబులెన్స్లో పడుకోబెట్టగానే అమృత కూడా ఎక్కి రిత్విక్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అరుణ్ గుప్తా పెట్టిన మనుషులు ఈ విషయం అరుణ్ గుప్తాకి కాల్ చేసి చెప్పగానే అరుణ్ గుప్తాకి భయం వేసి, నేను ఇప్పుడే స్విట్జర్లాండ్ స్టార్ట్ అయ్యాను, వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి కంగారుగా తన చాపర్ ఎక్కి రిత్విక్ జాయిన్ చేసిన హాస్పిటల్కి బయలుదేరతాడు. అప్పటికే అమృతకి స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటే రిత్విక్ని ఆ పరిస్థితుల్లో చూడలేకపోతుంది. డాక్టర్ వచ్చి అమృతకి ఫామ్ ఇవ్వగానే తను లోపలున్న రిత్విక్కి భార్యను అని చెప్పి ఫామ్ మీద సైన్ చేసి తనకి ఆపరేషన్ త్వరగా చేయమని చెబుతుంది. వాళ్ళు పేషెంట్ని తీసుకుని ఐసీయూ లోపలికి వెళ్ళిపోతాడు. కొన్ని గంటల తర్వాత వస్తాడు అరుణ్ గుప్తా. రిత్విక్ ఏ ఫ్లోర్లో ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వచ్చి అక్కడున్న డాక్టర్స్తో మాట్లాడి ఎంత అమౌంట్ ఖర్చైనా కూడా తన కొడుక్కి ఏమీ జరగకూడదని చాలా సీరియస్గా డాక్టర్స్ అందరితో వాదించి రూమ్ నుండి బయటికి వస్తాడు. అతను బయటికి రాగానే రిత్విక్ వెనకాల పెట్టిన మనుషులు అరుణ్ గుప్తా దగ్గరికి వచ్చి, ఆమె సార్, రిత్విక్తో వచ్చిన అమ్మాయి అని చెప్పగానే అరుణ్ గుప్తా పక్కకి చూసేసరికి అమృత అక్కడే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అమృతని చూడగానే అరుణ్ గుప్తాకి బాగా కోపం ఎక్కువయ్యి వెంటనే అమృత దగ్గరికి వెళ్ళి, నువ్వేనా అమృత అంటే అని చాలా కోపంగా అరుస్తాడు. అమృత భయపడి లేచి నుంచుని అవును అని నెమ్మదిగా చెప్పగానే, నీ వల్లే
నా కొడుకు ఈరోజు ఈ స్థితికి వచ్చాడు. నువ్వు ఏ ముహూర్తాన నా కొడుకు జీవితంలోకి వచ్చావో వాడికి జీవితం అనేది లేకుండా చేస్తున్నావు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా అమృత లేకపోతే నేను ఉండలేను అని చెప్పి నన్ను ఎదిరించి మరీ నీ కోసం ఇక్కడికి వచ్చేశాడు. కానీ నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇదంతా నీ వల్లే. ఇంకొక క్షణం నువ్విక్కడ ఉన్నావంటే నా కొడుకు జీవితం ఇంకెంత దారుణంగా మారిపోతుందో. దయచేసి నా కొడుకు జీవితంలో నుండి వెళ్ళిపో తల్లి అని 2 చేతులు జోడించి అమృతకి నమస్కారం పెడతాడు అరుణ్ గుప్తా. అరుణ్ గుప్తా మాటలకి అమృతకి ఏం చేయాలో అర్థం కాదు. అమృత కళ్ళ వెంట కన్నీళ్లు వస్తూ ఉంటాయి. తన గుండెను ఎవరో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంటే అలాగే మౌనంగా కన్నీళ్లు కారుస్తుంది. కానీ తన వల్లే రిత్విక్కి అలా జరిగింది అని అనుకోగానే తన మనసుకి కూడా అదే నిజం అని అనిపిస్తుంది. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో తను అనవసరంగా టెడ్డీబేర్ని అడగడం, రిత్విక్ దానికోసం వెళ్ళి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్న అమృత ఇంకక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా హాస్పిటల్ నుండి బయటికి వచ్చేస్తుంది. తను ఎటు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. అలాగే కళ్ళ వెంట కన్నీళ్లు వస్తూ ఉంటే చీకట్లో తన గమ్యం ఎటో కూడా తెలియకుండా అలాగే రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఎదురుగా వస్తున్న బస్సుకి అడ్డుగా వెళ్ళిపోతుంది అమృత. మరొక క్షణంలో అమృత రోడ్డుపైన రక్తపు మడుగులో పడి ఉంటుంది. అక్కడ చూసిన కొంతమంది అమృతని వేరే హాస్పిటల్కి జాయిన్ చేయడం, అమృత మొబైల్ పక్కనే పడి ఉండడం వలన అక్కడ వాళ్ళు మొబైల్ ఆన్ చేసి దాంట్లో ఉన్న నెంబర్కి కాల్ చేయడం ఒక్కసారి జరుగుతాయి. ఇది జరిగింది అని అమృత ఏడుస్తూ తన వాళ్ళకి చెప్పగానే అక్కడున్న వాళ్ళ అందరి కళ్ళల్లో కన్నీళ్లు ఆగవంటూ వస్తూనే ఉంటాయి. రూమ్ అంతా నిశ్శబ్దంగా మారిపోతే ఆ నిశ్శబ్దంలో ఒక్క అమృత ఏడుపు మాత్రమే గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. వెంటనే సావిత్రి గారు అమృతని గట్టిగా హక్ చేసుకుని, ఏడవక తల్లి, నువ్వు ఏడిస్తే మళ్ళీ నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని ఆవిడ కూడా ఏడుస్తూ మాట్లాడతారు. తరుణ్ అయితే అక్కడే 2 మోకాళ్ళ పైన కూర్చుని ఉండిపోతాడు. మిగతా వాళ్ళ కళ్ళల్లో కూడా కన్నీళ్లు వస్తూ ఉంటాయి. విక్రమాదిత్య అమృత చేతిని తీసుకుని, అంటే నీకు ఆ రోజు నువ్వు తాగే జ్యూస్లో డ్రగ్ కలిపింది రిత్విక్ కాదా అని చాలా నెమ్మదిగా అడుగుతాడు. కాదు బావా, అదంతా ఒక అమ్మాయి చేసింది. అయినా నన్ను ప్రేమించేవాడు అలా ఎలా చేస్తాడు? అందులోనూ నేనే ఎంత తనకి దగ్గర అవుదాం అని అనుకున్నా తను నన్ను చాలా దూరం పెట్టేవాడు. కానీ నేనే కావాలని రిత్విక్కి దగ్గరయ్యాను అని ఏడుస్తూ చెబుతుంది. విక్రమాదిత్య అలాగే మౌనంగా ఉండిపోతాడు. తరుణ్ నెమ్మదిగా లేచి అమృత దగ్గరికి వచ్చి, అంటే నిన్ను రిత్విక్ మోసం చేయలేదా అని అడగగానే, ఇప్పటి వరకు చెప్పింది ఏంటన్నయ్యా? నన్ను చంటి పాపలాగా చూసుకున్న రిత్విక్ నన్ను ఎందుకు మోసం చేస్తాడు? ఇప్పుడు రిత్విక్కి ఎలా ఉంది? ప్లీజ్ నన్ను రిత్విక్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని ఏడుస్తూ ఉంటుంది అమృత. మరి అమృత రిత్విక్ని కలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందనేది తర్వాత తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే అమృత గతం అనేది మీకు ఎలా అనిపించిందో కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.